మరి రాజకీయ దాడులు ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆవిడ చేసిన ఆరోపణల మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా అచితుచి వ్యవహరించి ఇండైరెక్ట్ గా మాట్లాడారు. జగన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అభిమాన సంఘాలన్నీ కూడా ఇలా రాష్ట్రాన్ని విభజించిన పార్టీలో చేరి తన మీదకి కాలు దూకుతున్నాయి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. కానీ నిన్న జరిగిన దాంట్లో మాత్రం డైరెక్ట్ గా ఆయన కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఏదైతే బాబాయ్ దగ్గర నుంచి తన సోదరి దగ్గర నుంచి తన మీదకి పోటీకి నిలబడతాం, ఈ రకంగా విభజించి రాష్ట్రాన్ని ఎలాగైతే విభజించారో అలాగే కుటుంబాలను కూడా విభజించి ఈ రకంగా రాజకీయ ప్రతీకారాన్ని తీర్చుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ. అయితే ఒకటి రాజశేఖర్ గారు కుటుంబంలో చిచ్చులు పెడుతున్నారు అంటూ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని అంటే ఇది చేసుకుని ఆయన లక్ష్యంగా కుటుంబాలను చీల్చుతున్నారంటూ ముందుగానే వ్యాఖ్యానాలు చేశారు. అంటే ఇతర పార్టీలపైన ఎందుకు ఆయన పడ్డారనుకోవచ్చు. ఎందుకంటే అసలు ఇక్కడ విభేదించి జగన్మోహన్ రెడ్డితో విభేదించి ఇక్కడ ఆ కుటుంబ గొడవలు ఉన్నాయని బయట పడలేక ఆమె అక్కడికి వెళ్ళిపోయారన్నది మరి అందరికి తెలిసిన అంటే బయటకు అంగీకరించిన ఓపెన్ సీక్రెట్ అది. మరి ఇప్పుడు అదే షర్మిల ఇక్కడికి వచ్చారు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ లో ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు మీరు అన్నట్టుగా ఆ క్షణం నుంచే ఆమె అన్నపై విమర్శల జడివాన్ని కురిపిస్తూనే ఉన్నారు. ఇంకొక వైపు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఆవిడ విడిచిపెట్టట్లేదు. అయితే మరి ఇప్పుడు ఇన్నాళ్ళు తల్లి తోడుగా ఉంది. అక్కడ మనం చూసామండి తెలంగాణలో విజయమ్మ షర్మిల వెంట ఉన్నారు. అటు పోలీసులను ప్రశ్నించడంలో కానీ చాలా చోట్ల నిరసన ధర్నాలు చేయడంలో కానీ. ఇక్కడ ఆంధ్రాకి వచ్చేసరికి మాత్రం విజయమ్మ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా ఉన్నారు. ఒకవైపు అనిల్ను కూడా నీ వల్ల ఇదంతా కుటుంబంలో చిచ్చు జరిగింది అన్న ఒక అది ప్రచారంలో కనిపిస్తోంది. అది అందరూ ఎంతవరకు వాస్తవం ఉందన్న మీరైతే మరి ఏమంటారు? విజయమ్మ దారి ఏటనుకోవచ్చండి? అంటే ఫస్ట్ కూతురా విజయమ్మ గారు శర్మిల గారితో పాటు ఏదైతే వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేస్తూ ఇక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ఒక మాట అన్నారు. జగన్ గారిని మీకు అప్పచెప్తున్నాను, నా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నాను, నేను ఇంకా నా ప్రయాణం అంతా నా కూతురుతోనే నేను తెలంగాణలో కూడా షర్మిల గారి యొక్క రాజకీయ ప్రస్థానానికి నేను తోడుగా ఉండాలని చెప్పి ఆవిడ ఇక్కడి నుంచి తప్పుకోవడం జరిగింది. కానీ అనుకోకుండా అన్న చెల్లెల మధ్యన వైరం ప్రారంభమైంది. ఏదైతే కుటుంబ వైరం అనుకున్నారో అది రాజకీయ వైరంగా మారింది. ఈ అనుకోని హఠాత్ పరిణామాలకి విజయమ్మ గారు ఆవిడ యొక్క పరిస్థితి ఆకులో పోకచెక్కలాగా ఏదో అంటారు చూసారా, ఎటు చెప్పలేని పరిస్థితిలో ఇప్పుడు ఆవిడ ఉంది. అసలు ఈ కుటుంబ గొడవ కారణం ఏంటి? కుటుంబాల్లో వచ్చిన వైరం సమస్య పరిష్కరించుకోవడానికి కుటుంబపరంగా చేసుకుంటే బాగుండేది. కానీ షర్మిల గారు ఈ రకంగా యూటర్న్ తీసుకుని ఏదైతే తన బద్ధశత్రువుగా భావించిన కాంగ్రెస్ పార్టీలోనే తను ప్రవేశించి ఆ పార్టీ బాధ్యతలు స్వీకరించి వెంటనే అన్న మీదకి ఆవిడ రాజకీయ దాడులు ప్రారంభించడం అనేది ఎవరు ఊహించిన పరిణామం ఆ కుటుంబాల్లో. ఇది జరుగుతుందా అనే విషయంలో వాళ్ళు విజయమ్మ గారు ముందుగా ఆవిడ ఈ విషయాన్ని ఆవిడ జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఏమని తన సోదరి మీద డైరెక్ట్ గా మాట్లాడకుండా తన సోదరి ఎక్కువ పెట్టే ఏదైతే విమర్శలని ఆయన సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద ఆయన విరుచుకుపడటం జరిగింది. తర్వాత ఈ రోజు మళ్ళా షర్మిల గారు దాన్ని కౌంటర్ ఇస్తూ అసలు కాంగ్రెస్ పార్టీ కాదు విభజించి నన్ను విభజించి ఏదో రాజకీయ ప్రతీకారం చూస్తున్నది సార్, నీ వల్లే అసలు కుటుంబాల్లో చిచ్చు వచ్చింది, నీ వల్లే నాకు ఈ పరిస్థితి ఏర్పడిందని డైరెక్ట్ గా ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ రోజు విమర్శన చేయడం జరిగింది. దీనికి సమాధానం రేపొద్దున 28వ తారీఖున జరిగిన భీమిలి ఏదైతే సంస్థాగతంగా పార్టీని రాజకీయ ఎన్నికలకు సమాయత్తం చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అది ఎన్నికల సంఘరావు సభగా భావిస్తున్నా ఉంది వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి ఆ సభను ఉద్దేశించి ఆయన ఏ విధంగా సమాధానం ఇస్తారనేది మనం వేచి చూడాలి. ఇప్పుడు ఏదైతే ఈ రోజు షర్మిల గారు ఇచ్చిన విమర్శలు ఒక పక్క రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చే విమర్శలను తట్టుకుని దానికి ధీటుగా సమాధానం చెప్పే పరిస్థితి ఉన్నా సొంత సోదరి తనతో పాటు ప్రయాణించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎదుగుదలకి తను ముఖ్యమంత్రి అవడానికి కారణంలో ఒక భాగమైన చెల్లెలే స్వయంగా తనకి ఇప్పుడు ఎదురు పార్టీలో తన శత్రువైన కాంగ్రెస్ పార్టీలో చేరి మన తన మీదకి ఈ రకమైన విమర్శలు చేస్తున్నప్పుడు ఆ విమర్శలు కూడా చాలా ఘాటుగా విమర్శలు చేసిన ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇది చాలా తనకి ప్రెస్టేజ్ విషయం. ఇది ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమాధానాన్ని రేపు జరిగే భీమిలి సంస్థాగతంగా జరిగే తన సభలో ఖచ్చితంగా కార్యకర్తలకు చెప్పాలి, ఇటు ప్రజానికానికి కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్ ది సేమ్ టైం ఏదైతే సజ్జల గారు కానీ వైఎస్ సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళు ఒక కుటుంబ సభ్యుల కింద లెక్క, పార్టీ నేతలుగా కన్నా వైఎస్ కుటుంబానికి వాళ్ళు కూడా ఒక సభ్యులుగా కింద లెక్క. వాళ్ళు ఈ 2 రోజుల నుంచి షర్మిల గారి యొక్క విమర్శలకి కౌంటర్ ఇస్తూ వచ్చారు. కానీ వాళ్ళిద్దరిని కూడా చాలా ధీటుగా ఎదుర్కొంటుంది. కానీ ఈ రోజు జరిగిన పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా రాజకీయాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా తీవ్రమైన
ఆ దుమారాన్ని లేపింది. ఇప్పుడు ఈ రోజు షర్మిలా గారు ఇచ్చింది, అవును. ఆవిడ ఇచ్చిన మెయిన్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన జరగట్లేదు Yes. ఆంధ్రప్రదేశ్లో, నేను ఏదైతే ఆశించానో నా తండ్రి పరిపాలన రావాలి, తను ఏదైతే తన అన్న ద్వారా అవును నా తండ్రి పరిపాలన రావాలని కోరుకున్నాను, అది జరగట్లేదు అనేది అప్పుడు ఎమ్మెల్యేలు చాలా స్వేచ్ఛగా ఉండేవాళ్ళు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చేవాళ్ళు. కలవడానికి లేదు. నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. తీవ్రమైన విమర్శలు అవి, మామూలు విషయం కాదు. మామూలు విషయం ప్రజల్ని- కాదండి. తన తండ్రి ప్రజలతో మమేకమై ఉండేవాడు, అసలు నువ్వు ప్రజలను కలుస్తున్నావా, అదే నక్కకి నాగలోకానికి ఉన్నంత ఉన్నంత తేడా తేడా ఉందంటేనే ఉంది చాలా అని పెద్ద ఆవిడ విమర్శ. చేసిన విమర్శలు తీవ్రంగా తాగిని, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తాగిని. మరి దీన్ని ఏ విధంగా ఆయన ఎదుర్కొంటారనేది ఒక ఇదైతే, ఇక్కడ అసలు ఇక్కడ జరిగింది. ఇక్కడ ఇంకో విషయం మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆవిడ విమర్శన చేసేటప్పుడు తెలుగుదేశాన్ని వైసీపీని రెండింటిని కలిసి విమర్శించిన తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇటు బీజేపీ కానీ 3 పార్టీలు కూడా స్పందించారు. స్పందించట్లేదు. అదే. ఇది రాజకీయ వ్యూహంలో ఒక అదే ఎత్తుగడ, ఒక ఎత్తుగడ. ఎందుకంటే దానికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వకపోతే జనాల్లోకి వెళ్ళదు. జనాల్లోకి వెళ్ళదు. వెళ్ళదు. ఇంకొకటి కూడా ఏదైతే అన్నా చెల్లెల మధ్యన వచ్చిన వైరం వాళ్ళిద్దరు తెలుసుకుంటారు, మనకెందుకు ముందు వాళ్ళిద్దరు తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి, చంద్రబాబు నాయుడు గారికి కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా రిలీఫ్ వచ్చినట్టు లెక్క. ఇప్పుడు వీళ్ళిద్దరు బాధ్యతని షర్మిలా గారు ఎత్తుకున్నారు. కరెక్ట్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం విమర్శలకైనా, జనసేన విమర్శలకైనా, లేకపోతే బీజేపీ నుంచి వచ్చే విమర్శలకైనా, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే విమర్శలకైనా సమాధానం చెప్పుకుని రాజకీయంగా సమాధానం చెప్పుకోవడానికి ధీటుగా ఎదుర్కొనగలరు. కానీ తన సొంత సోదరి ఈ రోజున తనకి ఎదురుగా నిలబడి నువ్వు చేసేది ఏంటి అని ప్రశ్నిస్తుంటే ఈ సమాధానాన్ని చెప్పడానికి చాలా ఆయన ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. మరి ఇది రాబోయే రోజుల్లో ఆయన రాబోయే రోజుల్లో 28వ తారీఖున జరిగే భీమిలి సభలో ఈ వైరం ఎక్కడ దాకా వెళ్తుంది, ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేది మనం చూడాలి కనిపిస్తుంది. ఓకే రైట్ అండి. ఇప్పుడు షాప్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ చేద్దాం. ఇప్పుడు షాప్ బ్రేక్.